అందరికీ నమస్కారం. నేను మీ జేకే. హాసా టీవీ ఈనాటి టాప్ స్టోరీ. విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి మరొక కొత్త అప్డేట్ అనేది ఈ వీడియోలో వివరిస్తాను. కొడికొండ ముప్పవరం మధ్య కనిగిరి మీదుగా పోయే 342 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే కేవలం 13 చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించడం, బయటకు రావడం అనేది జరుగుతుంది. మిగతా చోట్ల ఈ హైవేలోకి ప్రవేశించాలన్నా, హైవేల నుంచి బయటికి రావాలన్నా కుదరదన్నమాట. ఆ ఎంట్రీ ఎగ్జిట్ జంక్షన్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, పూర్తి సమాచారం తెలుస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్దాం. విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి మరొక కొత్త అప్డేట్ అనేది అందిస్తున్నాను. ఈ ఎక్స్ప్రెస్ హైవే అనంతపురం వద్ద కోడూరు నేషనల్ హైవే 44 నుండి మొదలై ప్రకాశం జిల్లా నేషనల్ హైవే 16తో ఈ ముప్పవరం దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ముగుస్తుంది. కొడికొండ ముప్పవరం గ్రీన్ ఫీల్డ్ హైవేని మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించారు. దీనికి సంబంధించిన డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కేంద్రానికి పంపారు. కేంద్రం ఆమోదించింది. తర్వాత సత్యసాయి జిల్లాలో భూసేకరణ కూడా దాదాపు పూర్తి చేశారు. సత్యసాయి జిల్లాలో నేషనల్ హైవే 544G బెంగళూరు విజయవాడ ఎకనామిక్ క్యారిడార్ కోసం కోడూరు నుంచి వనవల్ వరకు మొదటి ప్యాకేజీగా నిర్ధారించారు. ఈ ప్యాకేజీ పనుల నిర్మాణం కోసం 6 లైన్ల యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కూడా మంజూరు చేయమన్నారు, మొదలుపెట్టుకోమన్నారు. దీనికోసం కేంద్రం కూడా నిధులనేవి దాదాపు 912.94 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రకటించారు. ఈ మేరకు ఈ పనులను కూడా ప్రారంభించుకోవచ్చని తెలియజేశారు. తర్వాత కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భూసేకరణ పనులు కూడా పూర్తిగా వేగవంతమయ్యాయి. ఇక కొడికొండ ముప్పవరం మధ్య ఉన్న 342 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేలో ప్రవేశించాలన్నా, ఆ హైవే నుంచి బయటికి రావాలన్నా ఎక్కడ పడితే అక్కడి నుంచి రావడానికి కుదరదన్నమాట. ఈ 342 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేలో కేవలం 13 చోట్ల మాత్రమే హైవేలోకి ఎంట్రీ అవ్వాలన్నా, హైవే నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా, బయటికి రావాలన్నా కుదురుతుందన్నమాట. వీటిని ఇంటర్ జంక్షన్ లొకేషన్స్ అని కూడా అంటారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఎక్కడెక్కడ ఎంట్రీ ఎగ్జిట్ దారులనే ఏర్పాటు చేస్తారో చూద్దాం. మొదటగా NH16 మీద ఉన్న ముప్పవరం జంక్షన్ వద్ద ఈ ఎక్స్ప్రెస్ హైవేలోకి ప్రవేశించడం, బయటకు రావడం ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ హైవేలో ముప్పవరం మొట్టమొదటి ఇంటర్చేంజ్ పాయింట్ అన్నమాట. ఇక రెండోది వచ్చి ఇంటర్చేంజ్ క్రాసింగ్ వచ్చి పొదిలి ఒంగోలు రహదారిలో తలమల మరిచెట్లపాలెం మధ్య ఈ ఇంటర్చేంజ్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే అద్దంకి, వినుకొండ, నరసరావుపేట, కుర్చేడు వీరంతా ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఈ హైవేలో ప్రయాణించాలంటే ఇంటర్చేంజ్ పాయింట్ ముప్పవరం పాయింట్లోకి వెళ్ళాలి. అక్కడ మాత్రమే ఎంట్రీ, అక్కడ మాత్రమే బయటికి రావడం అనేది ఈ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేకి కుదురుతుందన్నమాట. ఇక రెండో ఇంటర్చేంజ్ పాయింట్ వచ్చి తలమల దగ్గర అని చెప్పుకున్నాం. ఈ తలమల దగ్గర ఈ మార్కాపురం, పొదిలి, దర్శి, చేంకుర్తి, ఒంగోలుకు సంబంధించిన ప్రయాణికులు ఈ ఎక్స్ప్రెస్ హైవేలోకి ప్రవేశించడానికి సబ్ హైవే 19 ద్వారా మాత్రమే ఈ కుదురుతుంది ఈ హైవేలోకి ఎంటర్ కావడానికి. ఇక మూడో ఇంటర్చేంజ్ జంక్షన్ వచ్చి కనిగిరి దగ్గర ఉంది. కనిగిరి పామూరు నేషనల్ హైవే 565లో కనిగిరి నుండి 7 కిలోమీటర్లు దాటిన తర్వాత, మాచవరం దాటిన తర్వాత ఈ 7వ కిలోమీటర్ దగ్గర ఈ జంక్షన్ పాయింట్ అనేది నిర్మిస్తారు. కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ విజయవాడ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే ఈ కనిగిరి దగ్గర ఉన్నటువంటి జంక్షన్ పాయింట్ నుంచి మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించడానికి, హైవే నుంచి బయటికి రావడానికి కుదురుతుంది. ఇక 4వ ఇంటర్చేంజ్ వచ్చేసి పామూరు సిఎస్పురం నేషనల్ హైవే 1678లోని సిఎస్పురం వద్ద ఏర్పాటు చేస్తారు. పామూరు, దుత్తలూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ప్రయాణికులు ఈ హైవేలోకి ప్రవేశించాలంటే సిఎస్పురం వద్ద మాత్రమే ఈ జంక్షన్ పాయింట్ నుంచి మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. ఇక 5వ ఇంటర్చేంజ్ క్రాసింగ్ వచ్చేసి సబ్ హైవే 56 రోడ్డు వద్ద గల పోరుమామిళ్ళ వద్ద ఇది ఏర్పాటు చేస్తారు. సీతారాంపురం వాళ్ళు కానీ లేదా ఇతర ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఈ సబ్ హైవే 56 ద్వారానే ఈ హైవేలోకి ప్రవేశించాలన్నమాట. ఇక 6వ నెంబర్ ఇంటర్చేంజ్ క్రాసింగ్ వచ్చేసి మైదుకూరు వద్ద నేషనల్ హైవే 40 వద్ద
ఇది నిర్మిస్తారు. 7వ ఇంటర్చేంజ్ క్రాసింగ్ మాత్రం ఎర్రగుంట్ల వద్ద నేషనల్ హైవే 716పై ఏర్పాటు చేస్తారు. ఇక ఇంటర్చేంజ్ క్రాసింగ్ వచ్చేసి ఇక్కడ 8వది వచ్చేసి గంగిరెడ్డిపల్లి వద్ద నేషనల్ హైవే 430 వద్ద ఏర్పాటు చేస్తారు. 9వ ఇంటర్చేంజ్ క్రాసింగ్ వచ్చేసి పులివెందుల సబ్ నేషనల్ హైవే 51 రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తారు. 10వ ఇంటర్చేంజ్ జంక్షన్ వచ్చేసి మలకమల్లి వేముల వద్ద నేషనల్ హైవే 42 వద్ద నిర్మిస్తారు. 11వ ఇంటర్చేంజ్ జంక్షన్ వచ్చేసి నల్లమాడ నేషనల్ హైవే 369 వద్ద నిర్మిస్తారు. 12వ ఇంటర్చేంజ్ వచ్చేసి గోరెంట్ల నేషనల్ హైవే 61 వద్ద నిర్మిస్తారు. ఇక 13 ఇంటర్చేంజ్ మాత్రం క్రాసింగ్ జంక్షన్ మాత్రం వచ్చేసి నేషనల్ హైవే 44 కొడికొండ వద్ద ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి బెంగళూరుకి బ్రౌన్ ఫీల్డ్ హైవేలోకి ఎంటర్ అవుతాం. 342 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఇలా 13 జంక్షన్ల ద్వారా మాత్రమే హైవేలోకి పోవాలన్నా బయటికి రావాలన్నా సాధ్యమవుతుంది. అంటే ఈ ప్రదేశాల్లో హైదరాబాద్ రింగ్ రోడ్డు మాదిరి ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే టోల్ గేట్లు ఉంటాయి. అట్లానే రోడ్డుకి ఇరువైపులా ఇనుప దిమ్మెలతో ఫెన్సింగ్ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ బయటికి రావడం లోపలికి పోవడం అనేది సాధ్యపడదు. ఎలాగనే ఈ హైవేలోకి ఆటోలు కానీ టూ వీలర్లు కానీ ప్రవేశం ఉండదు, ఎంటర్ కావడానికి ఉండదు. అది ఫ్రెండ్స్ కొడికొండ ముప్పవరం మధ్య నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ హైవేలో ప్రవేశించడానికి మరియు బయటికి రావడానికి ఏర్పడేటువంటి జంక్షన్ల ఇంటర్చేంజ్ జంక్షన్ల గురించి సమాచారం. ఫ్రెండ్స్ తర్వాత రాబోయే వీడియోలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏ గ్రామాల గుండా వెళ్తుందో పూర్తి సమాచారంతో మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్ జై హింద్.